టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోనే బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ. మంచి కంటెంట్ ఇస్తున్నా కదా, అవును. అది యూస్ చేసుకోకపోతే. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు, వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది. నిజమే అంటారు అది? సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనుకుంటా. టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ తీరు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ ఒకరి పేరైతే బాగా వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు, ఆర్జే శేఖర్ భాష. ఆయన అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన బిగ్ బాస్ జర్నీ గురించి షార్ట్ అండ్ స్వీట్గా మనమైతే ఆసక్తికర విషయాలను అయితే మనం తెలుసుకుందాం. శేఖర్ అన్న నమస్తే. ఆ శక్తి తగ్గిపోయి ఇలా వచ్చానండి. స్టార్ట్ చేశారు. అయితే మేము సెకండ్ వీక్లో మాత్రం మిస్ అయ్యాం మీ డైలాగ్స్ని బాగా. బట్ యాక్చువల్గా నేను రావడానికి కూడా కారణం కొడుకు పుట్టాడు. అవును. మా ఆవిడ ఎంత బలంగా కోరుకుందంటే కొడుకు పుట్టాలని. నేను వచ్చిన తర్వాత చెప్పారు మా అమ్మ, వాళ్ళ అమ్మ, వెళ్ళే ముందు కూడా ముక్కేసుకుంటుందట. అంత బలం కొడుకు పుట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ కూతురు ఉంది. ఈసారి కొడుకు పుట్టాలంటే పుట్టాలి. నేనేమో ఒకసారి కూతురు పుడితే బాగుంటుంది కదా, ఇద్దరు సరదాగా ఉంటారు అని చెప్పంటే సరే. తర్వాత తెలిసినప్పుడు నాకు అంటే మీరు చెప్పగానే నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇవన్నీ విన్న తర్వాత అడిగా, ఏ ముక్కులు మొక్కావే, నన్ను ఏమన్నా అరుణాచలం చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తావు, పులిదండాలు పెట్టిస్తావు అని చెప్పి. అంటే బలంగా అదే మనకి ఫలితం కనిపించింది కాబట్టి. లేదు, శ్రీవారి మెట్లు ఎక్కువ వస్తా అని చెప్పి మొక్కున్నాను అని చెప్పంటే అప్పుడు అర్థమైంది. తిరుపతి రావు అంటే ఒప్పుకోరు, తిరుపతి రావాల్సిందే, శ్రీవారి మెట్లు ఎక్కాలి కాబట్టి. సో తిరుపతి రావు గారికి వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అదే షార్ట్గా ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా ప్లాన్ చేశాము మీకోసమే. ముందుగా అయితే వారసుడు వచ్చినందుకు మీకైతే హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక ఫటాఫట్ వెళ్ళిపోదాము. టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లోనే బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? సారీ, ఎవరైతే నేను ఎప్పుడు కూడా టైటిల్ తెస్తానని ఎవ్వరికీ చెప్పలా. ఫస్ట్ 8 కాబట్టి 8గా వెళ్తాను, 8 అయితే మాత్రం అది సరదాగా నాగార్జున గారు అప్పుడు ఆన్ ద స్పాట్ ఏదో బిగ్ బాస్ 8 కాబట్టి అందరు నన్ను శత్రువుగా అనుకుంటారు టైటిల్ అదే అని. బట్ అందరు నన్ను మిత్రుగానే పంపించారు. లిటరల్లీ చెప్తున్నాను కదా, భుజాలకు ఎత్తుకొని పంపించారు. అవును, ఆఖరికి ఆదిత్య ఓం గారు కూడా మారిపోయారు. సో కాబట్టి అది ఊరికే అనమాట. బట్ మీకు ఒక క్లారిటీ ఇస్తా, నేను వెళ్ళే ముందు కనీసం ఒక 20-30 ఇంటర్వ్యూలు ఇచ్చేసి వెళ్ళుంటా. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ స్ట్రాటజీలు ఏంటి, మీ గేమ్ ఏంటి, మీ టైటిల్ కొట్టుకు రావాలన్నా అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఓట్లు వేయమని కూడా గట్టిగా అడగను. ఓకే, అయినా కూడా ఒప్పుకోవాలి, వెళ్ళేటప్పుడు 2-3 వీడియోలు చేయాల్సిందే నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు అంటే. సరే, అప్పటికి కూడా నేను నామినేషన్లో ఉండడం మీకు సబబు కాదు అనిపిస్తేనే ఓటేయండి అని చెప్పాను తప్ప, నేను నాకు సపోర్ట్ చేయండి, నాకు ఓటేయండి నేను అడగల. నేను జనాలను కోరింది కూడా ఏంటంటే, ఎంజాయ్ ద షో, చూడండి, ఎంజాయ్ చేయండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి వెళ్తున్నా. కంటెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నా. నేను అదే చేస్తా, అదే వెళ్ళా. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కూడా నామినేషన్లో కూడా నేను అదే చెప్పాను, మీరందరూ మీకేవో బిగ్ బాస్ టైటిల్ గెలవాలని వచ్చారు, నేను వచ్చింది టైటిల్ గెలవడానికి కాదు, నేను నాలా ఉంటా, ఎంటర్టైన్మెంట్ ఇస్తా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇలాగే ఉంటా. ఈ క్రమంలో నేను బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ఓకే, లేదంటే మీకు ఓకే. మీరు అన్నదైతే నిలబెట్టుకున్నారు ఎంటర్టైనర్గా. అయితే మీరు విన్నారో లేదో బయటకు వచ్చిన తర్వాత, బిగ్ బాస్ 8కి సంబంధించి ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ 8 అంటే మీ పేరే చెప్పారు అందరూ. మీరు విన్నారా లేదా అంటే నేను విన్నరే, కాకపోతే హార్ట్ విన్నర్.
హృదయాలు గెలుచుకున్నారు. అంతే. సరే, ఇప్పుడు మీరు బేబక్క కలిసి హౌస్లోకి వెళ్ళారు. ఫస్ట్ వీక్ బేబక్క వచ్చేసింది, బక్కా వర్సెస్ బేబక్క. సెకండ్ వీక్ మీరు వచ్చేసారు. ఏంటి మీ జోడీ మీద ఏమైనా కుట్ర జరిగిందంటారా? అస్సలు లేదండి, నా మీద నేనే కుట్ర పన్నాను అంతే. వెల్ ప్లానెడ్గా బయటకు వచ్చేసారు అంతే. అంటే గతంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఏడ్చి గోల్ చేసి నేను వెళ్ళిపోతాను గోల్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు మాత్రం చాలా హ్యాపీగా వచ్చేసారు, పంపించేస్తే చాలు. బిగ్ బాస్ని మోసం చేసి వచ్చేసారు. ఎప్పుడు అంటారు కదా, స్మాల్ బాస్ కోసం వచ్చేసారు. అవును. మనం చూసుకున్నట్టయితే లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? గొడవలు పెట్టదు, కానీ ఇవి వచ్చినప్పుడు మాత్రం, ఈ టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం తను బిహేవ్ చేసే తీరు అండ్ అలాగే గేమ్ ఆడాలి అంటే తన వర్షన్ ఆఫ్ గేమ్ వేరే. బూట్లు దుడు అని కూడా అనొచ్చు ఫ్యూచర్లో ఎవరన్నా. టాస్క్ వస్తే మాత్రం నాకు కొన్ని నచ్చలేదు. అది టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని మనం ఇలా ఆడితే ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వాళ్ళు ఫీల్ అయిపోవాలి, సో ఈ రకంగా ఏదైనా డిస్కషన్ జరగాలి, హీటెడ్ ఆర్గ్యుమెంట్లు రావాలి అనేది మేబీ తన ప్లాన్ ఏమో. బట్ నాకైతే దానికోసం మరి నువ్వు తినేసిన ప్లేట్ వాళ్ళని కడగమన్నావు అనేది పాపం వాళ్ళకి అడిగారు కూడా. ఆఖరికి డస్ట్బిన్లో తీసి బయట పెట్టి ఇది కూడా పెట్టమన్నా కూడా. సో ఇష్యూ కూడా అయింది. ఎంటర్టైన్మెంట్ అంటే ఇదేనా, ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ. సో నాకు అది అనిపించలేదు. ఇప్పుడు రేపు ఎల్లుండి ఈ టాస్క్ ఇవ్వచ్చు, అదేదో సినిమాలో చూపిస్తారు మనకి. కాలాపాని అని ఒక సినిమా చూసాను మీరు. దాంట్లో ఒక బ్రిటిషరు అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు వస్తే నిజం చెప్పనంటే సరే వాడి చేత షూ నాకు ఇస్తాడు. సో అది చూసే వాళ్ళకి జుగుప్సా లేకపోతే కోపం అలాంటివి వస్తాయి, వాళ్ళని వాళ్ళు నెగిటివ్ చేసుకున్నట్లు అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, చెప్పు నాకు అనడం కన్నా చెప్పు నాకు, మర్యాద నాకు ఆన్సర్ చెప్పు. సో వీడు ఇలా చెప్తే వీడు ఇలా అర్థం చేసుకుని చెప్పు నాకు ఇస్తాడు అనేది ఎంటర్టైన్మెంట్. ఎస్, కానీ నిజంగా చెప్పు నాకు ఇస్తాం అనేది హర్టింగ్. ఖచ్చితంగా నాది ఈ జోనరు, ఆవిడది ఆ జోనరు, అది తేడా. భిన్న ధృవాలిద్దరు. అది హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? పృథ్వీ అనుకోకుండా ఒకసారి మాట జారాడు, ఎఫ్ వర్డ్స్ వాడాడని నాగార్జున గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. బట్ వీడు క్యాలిక్యులేటెడ్గానే ఉంటారు. ప్రేరణ ఏమన్నారు, యష్మి సోనియా. యష్మి మాట జారినట్టు అనిపించలేదు. రీసెంట్గా మన నామినేషన్స్లో మన నాగమణి కంటాను కూడా అనింది, ఏముంది అగ్రెషన్ అయ్యి మన బొక్క ఎమోషన్స్ అన్నట్లుగా ఒక మాట అయితే అనేసింది సీరియస్గానే. ఓకే. అండ్ సాక్స్ టాస్క్లో కూడా నబిల్తో చాలా అగ్రెషన్గా పోవాయి అన్నట్టుగా కూడా కొన్ని అంటే లూజ్ అవుతుంది, వర్డ్స్ అయితే లూజ్ అవుతుంది. వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే? ఇప్పుడు మాకు అక్కడ ఫ్రిడ్జ్లో బోర్డు అని ఆరెంజెస్ అవన్నీ బోర్డు పెడతారు, పెట్టినప్పుడు వాళ్ళకి రెండు చేతులు రెండు ఇస్తే కావాలంటే ఎప్పుడైనా అగ్రెషన్ కావాలంటే అగ్రెసుకోవచ్చు, అగ్రెషన్ అనుకోవచ్చు, అది హ్యాపీగా ఉంటుంది కదా. ఎందుకు ఈ అగ్రెషన్? అలా ఎగరేస్తేనే కదా గొడవ అయింది మీకు సోనియాకి ఫస్ట్. అది ఇది నేనే ఆవిడ అగ్రెషన్, నేనే అగ్రెషన్, అది తేడా. అవును. ఇక చూసుకుంటే ఇప్పుడు విష్ణుప్రియ దగ్గరకు వద్దాము. విష్ణుప్రియ అంటే చీప్ కామెంట్స్ చేస్తుంది అని సోనియా అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దానికి అభయ్ కూడా ఎస్ అవును అన్నట్టుగా అతను కూడా అంగీకరించాడు. అసలు ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అస్సలు కాదు, విష్ణుప్రియ ఇస్ జెమ్, అలాంటి పని చేయదు. ఈ విష్ణుప్రియ ఏం చేసినా మహా అయితే కొంత ఫ్లట్టింగ్ చేస్తుంది పృథ్వీతో సరే, అది కూడా ఐ థింక్ అది కూడా సరదాగానే చేస్తుందనే అనిపిస్తుంది తప్ప ఒకవేళ నిజంగా ఉందని కూడా నేను ఐ డోంట్ నో. సో ఒక హెల్దీ ఫ్లట్టింగే తను చేస్తుంది తప్ప అంతకు మించి విష్ణుప్రియ మీద పాయింట్ చేయడానికి ఏం లేదు, రెచ్చగొట్టడానికి అయితే ఏం లేదు. సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది, నిజమే అంటారు? అది చూస్తుంది, దీన్ని మనం పొలిటిసైజ్ చేయొచ్చా? ఇప్పుడు జీడిపప్పు, దీనికి కారం ఎందుకు పూసారు? జీడిపప్పుని మీరు ఇబ్బంది పెట్టడం కదా, అంటే కోసి కారం పెడితే అది ఎంత బాధపడుతుంది, మంటగా ఉంటుంది కదా. మనిషివే, నువ్వు మనిషివి, దీనికి బతికే హక్కు లేదా అని చెప్పి దీన్ని కూడా మనం పొలిటిక్స్ చేయొచ్చు. పత్తాకే ఎగరేస్తే అది దేశానికి ప్రాబ్లమా? మేము మనుషులా తినాలనుకుంటామని చాలా మాటలు అయితే అనేసారు ఆవిడ అప్పుడు. సో అదే అంటున్నాను, రాఘవేంద్రరావు గారు ఎన్నిసార్లు బత్తాయిలు ఎగరేశారు, ఎన్ని గుమ్మడికాయలు ఎగరేశారు, ఆయన అసలు వాడని ఫ్రూటే లేదు. అదే కదా అది. సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే
పిచ్చి ఫ్రూట్ అనుకుంటారు. ఇప్పుడు హౌస్లో చూసుకున్నట్లయితే మన నిఖిల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, అభయ్ కావచ్చు, యష్మి, వీళ్ళ నలుగురు కూడా సోనియా గుప్పెట్లో ఉన్నారు అనేది నిజమా కాదా? అంత గుప్పెట్లోకి వెళ్ళేంత లేదు, కానీ ఒక షెల్ అయితే అందరూ ఉన్నారు. వాళ్ళకి మరి అక్కడ ఏ కంఫర్ట్ దొరుకుతుందో మనకి అర్థం కావట్లా. అదే నిఖిల్ని అదైతే ఖచ్చితంగా బయట నుంచి చూసే వాళ్ళకి, అంటే ఆడియన్స్ కాదు, హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంట్రా బాబు, ఏట్రా మాకు ఏటిది అన్నట్టుంది. ఖచ్చితంగా. అంటే నిఖిల్ని మన చీఫ్ చేసినప్పుడు కూడా ఆయన టీంలోకి వెళ్తూ ఆవిడ ఒక మాట కూడా ఉంది, నేను గైడ్ చేస్తాను, మన చీఫ్ని నేను గైడ్ చేస్తాను కాబట్టి నేను ఆయన గ్రూప్లోనే ఉంటాను అంది. అది గైడా మిస్గైడా? గ్లైడ్ చేస్తుంది, అది ఎగరేస్తుంది తర్వాత. మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా లేదంటారా? ఇప్పుడు శేఖర్ భాషకి నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత ఉందా లేదా? ఏమో మరి. అంటే నేను అనుకునేది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో అందరూ కొట్టుకుని తెచ్చేవాళ్ళే కాకుండా, కుట్రలు పన్నేవాళ్ళే కాకుండా, నాలాంటి వాడు కూడా ఒకటి ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. లేదు, బిగ్ బాస్ హౌస్ని వీడు జబర్దస్త్లా తయారు చేస్తున్నాడు కాబట్టి ఉండడానికి వీల్లేదు అనే వాదన ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా తాగను. బట్ నేను జోకులు ఏదో ప్రిపేర్ చేసుకుని రాలేదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడ ఏదొస్తే అది అప్పటికప్పుడే అంతే తప్ప నేను ఏదో ముందుగానే ప్రిపేర్ చేసుకుంది ఏమీ లేదు అక్కడ. దీనివల్ల నేను 2-3 సార్లు ఇద్దరు గొడవలు కూడా, ఇద్దరు చాలా సీరియస్గా ఉన్నప్పుడు నేను మధ్యలో ఏదో అన్నా, నాకు గుర్తురాట్లేదు అని చెప్పి ఇటొకరు వెళ్ళిపోయారు. నాగమణికంటే అయి ఉంటాడు. అదే మీకు చెప్పారు కదా, మీరు జోక్ ఇస్తే లైట్ చేసి ఎలా ఉండాలి కానీ ట్రిగర్ చేసి ఎలా ఉండకూడదు అని. అవును. నాగమణికంటే అయి ఉంటాడు అయితే. అదే ఏమో మరి, మొత్తానికి అలా జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా అన్ని రకాల మనుషులు ఉంటేనే, ఇప్పుడు మన భారతదేశంలో రకరకాల మతాలు, రకరకాల ప్రాంతాలు, భిన్నత్వంలో ఏకత్వం, హిమాలయాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా తలబాగా కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ముసుగేసుకునే వాళ్ళు ఉన్నారు, గుండు కొట్టుకొని పిలకబెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో ఇదే కదా అందం. అంతా ఒకటే రకంగా ఉంటే ఏం బాగుంటుంది? నాలాంటి వాడు కూడా ఒకడు ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఒకటి కాదు, అసలు మీరే ఉంటే బాగుంటుంది అని ఇప్పటికీ అనిపిస్తుంది. మరి టూ మచ్ కానీ లేదు సార్, ఇది ఏదైతే నిజము, ఆ కోణంలో నాకు అర్హత ఉందేమో అని ఒక ఆశ. ఖచ్చితంగా ఉందని మేము భావిస్తున్నాం. మీరేమనుకుంటున్నారా మీ ఆట గురించి అని? నేను అదే అనుకున్నాను. కానీ నాకు ఇంకా టెస్టింగ్ వాటర్స్లోనే ఉన్నాను. ఇలా కాదేమో, బిగ్ బాస్లో ఇలా ఉండకూడదేమో, అందుకని వాళ్ళకి ఫుటేజ్ ఇవ్వట్లేదేమో, అందుకని నా జోకులు బయటకు చూపించట్లేదేమో. చూపించారు, చాలా తక్కువ చూపించారు. 4-5 సార్లు కొట్టుకొని తిట్టుకొని ఇది చేసి గట్టి అరుచుకుంటే చూపిస్తారేమో అనేది ఒక అప్పుడప్పుడు ఇట్ విల్ హిట్ మై బ్రెయిన్ ఆల్సో. కానీ నాకు కావాలని రాదు, వచ్చినప్పుడు ఆగదు, అంతే. ఆపలేము. హౌస్లో బ్రెయిన్తో ఎవరు ఆడుతున్నారు, హార్ట్తో ఎవరు ఆడుతున్నారు? విష్ణుప్రియ హార్ట్తో ఆడుతుంది, సీత కూడా హార్ట్తోనే ఆడుతుంది. హార్ట్ బ్రెయిన్తో కూడా ఆడుతుంది సీత. బ్రెయిన్తో అంటే మీరు అన్నట్టు ఆ బ్రెయిన్ కాదు, ఫిజికల్ స్ట్రెంత్ కూడా, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ చాలా షార్ప్ కూడా, తక్కువని క్యాచ్ చేస్తుంది. మీరు అనేది బ్రెయిన్తో అంటే కన్నింగ్గా అట్లానే స్ట్రాటజీస్ కావచ్చు, గ్రూప్ గేమ్స్ కావచ్చు. యశ్వి అండ్ ప్రేరణ టు సమ్ ఎక్స్టెంట్ అండర్ యశ్వీస్ ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది. అండ్ ఇక అఫ్కోర్స్ మణికంఠ అండ్ నిఖిల్ ఏమన్నా వాడుతున్నాడో లేదో నాకు అంతా వాళ్ళ డీటెయిలింగ్. నిఖిల్ నాకు ఫేర్గానే అనిపిస్తాడు, మంచిగానే అనిపిస్తాడు నిఖిల్ ఎప్పుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన ఎప్పుడు నిఖిల్ మంచిగానే అన్నాడు. పాప సోనియా అనవసరంగా మనోని కాటేస్తుంది అనిపిస్తుంది తప్ప. సో అదొకటి. ఇంకెవరున్నారు? పృథ్వీ. హార్ట్తోనా బ్రెయిన్తోనా? పృథ్వీ బ్రెయిన్తోనే ఆడుతున్నాడు, ఊరికే హార్ట్ కూడా కాదు, మజులు బ్రెయిన్, గట్టిగా అరవడము ఇవన్నీ కూడాను. అంటే అరిచేస్తున్నాడు ఏమన్నా అంటే అగ్రెషన్ మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా వస్తాయి, కానీ ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది కదా. అగ్రెషన్ మంచిగా చూపించినప్పుడు మీ ఫాదర్కి మంచి పేరు వస్తుంది, అంతే. అవును. సరే, సీత ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆడపులి సీత, కిరాక్ సీత మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడపులి ఆవిడ కదా, కానీ ఆటలు చూస్తుంటే ఈవిడ అనిపిస్తుంది మాకు. ఈవిడికి దగ్గరగా మనం ఎక్కడో చూసాను పాప, ఆయన ఎవరు బాగా యూట్యూబర్ బాగా చెప్పాడు, సీత కాదు చీటా అని. చీటా కరెక్ట్, ఆల్రెడీ ఆడపులి ఉంది కదా, అది ఆడ చీత అంతే. కానీ ఎమ్మడగలదు అంటారా బిగ్ బాస్లో సీత ఎక్కువ రోజులు? అబ్బో నాలాగా ఎవరు లేరండి,
అందరు గట్టిగానే ఉన్నారు. ఎవ్వరు ఉన్నారు నాలాగా? కష్టమే. ఎవ్వరు లేరు. అంత ఎమోషనల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాము అలా కాదు అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మేబీ వెళ్తే విష్ణుప్రియ వెళ్తుంది, నా తర్వాత విష్ణుప్రియ. ఎందుకంటే గుడ్డిగా నమ్మేస్తుంది కాబట్టి. హౌస్లో ఆవిడ, నేను యాక్చువల్గా ఆవిడ చాలా మంచిది అన్నాను, మీరు ఇంకో రకంగా తీసుకున్నారు. ఆవిడ గుడ్డిది, మీరు గుడ్డిది అనుకున్నారా? అలా అనుకోలేదు, నేను మంచిదే అని అనుకున్నాను. అంటే బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉండేవాళ్ళు అంటే మనగలటం ఎక్కువ రోజులు కష్టం కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోయిద్దాం అన్నట్టు. మంచి వాళ్ళకి రోజులు వచ్చాయేమో, చూద్దాం. రోజులు మారాయంటారా? బిగ్ బాస్ హౌస్లో సింపతి గేమర్స్ ఎవరున్నారు? 3 బిగ్ బాస్ ఒకసారి 3 గులాబీలు ఇచ్చారు నైనిక, చూసారు మీరు? అవునవును. అది ఎవరెవరికి ఇచ్చారు మీకు తెలుసా? నైనిక చూడలేదు. సో ఆవిడ ఎవరికో ఇవ్వాలనుకొని ఎవరికో ఇచ్చింది. ఆ రకంగా రోజులు మారాయి. మీరు ఇంకా ఆ పాయింట్ దగ్గర ఉన్నారు. అది వచ్చింది కదా, ప్రాసెస్ అవ్వడానికి టైం. కానీ నెక్స్ట్ పాయింట్, అదే హౌస్లో సింపతి గేమర్స్ ఎవరున్నారు? అఫ్ కోర్స్ మణికంఠ స్టార్టింగే తనతో సింపతితో స్టార్ట్ చేశాడు. సింపతితో ఎవరున్నారు? మీరు ఎవరు అనుకున్నారు? 2-3 పేర్లు చెప్పండి. మీ అభిప్రాయం, మీరు చూసారు కాబట్టి మీ అభిప్రాయం అంతే. పెద్దగా ఎవరు సింపతి కార్డు వాడినట్లయితే మాకు కూడా అనిపించలేదు. సోనియా. అయ్యో నన్ను ఇలా అనేసింది, నన్ను ఇలా అనేసింది అంటే మొత్తం మేడప్ అంటారా? మొత్తం సినారియో మొత్తం. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ మేడం. ఆవిడ ఏం అనకపోయినా కూడా ఏదో అనేసింది. దాంట్లో మళ్ళీ ఈ ఫ్రూట్ అంటే ఏమిటి? ఫ్రూట్ రైతు పండిస్తారు. రైతు అంటే ఎవరు? దేశానికి వెన్నెముక. సో ఫ్రూట్ అవమానిస్తే దేశ జెండాని అవమానించినట్టు ఏ రాజ్యాంగంలో రాసిందిరా బాబు? లేదు. ఆవిడ రాజ్యాంగం వేరు ఖచ్చితంగా. ఇంకోటి చెప్తారు, మరి దిష్టి తీసి కార్లకి నిమ్మకాయలు పెడతారు, గుమ్మడికాయలని ఇంటి ముందు కడతారు. ఫుడ్నంతా ఏం చేస్తున్నారు? ఫుడ్ తినడానికి కదా. ఎందుకు ఇలా వాడుతున్నారు? ఇవిడికి తెలియదు ఈ రాజ్యాంగం. అంటే అప్పటికి టర్మ్స్ లో లేవనుకుంటారు. ఇప్పుడు నాకు అది గుర్తురాలేదు, గుర్తొచ్చింటే బాగుంది. ఇప్పుడు గుర్తొచ్చింది గట్టిగా. ఇప్పుడు నత్తి అంటుంది చూడండి, ఆ నత్తి నాకు కూడా వచ్చినట్టు. విష్ణుప్రియ సావాస దోషమా? అంతే. ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించి 8కి సంబంధించి శేఖర్ భాషా గారి ప్రకారం టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? విష్ణుప్రియ, సీత ఉంటే బాగుంటుంది. నబీల్ ఖచ్చితంగా. నిఖిల్ ఇలాగే ఉంటే బాగుంటుంది, అంటే మారకుండా ఇప్పుడైతే గ్లైడ్ కాకుండా. దీంతో పాటు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. అంటే గేమ్స్లో యాక్టివ్గానే ఉంటాడు, బట్ కొంచెం డల్ అయినట్టు కనబడుతున్నాడు. ఎక్కువ మిస్గైడ్ అయినట్లుగా కనిపిస్తున్నాడు అందరికీ కూడా. అదే పెళ్ళి ఒక గయ్యాళి పెళ్ళ ఉంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది పాపం మొహం. కాకుండానే అదే. సో అది లాస్ట్గా మీరైతే దీనికి జెన్యున్గా ఆన్సర్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు, వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? మీరు ఇందాక అన్నారు కదా హిట్ మీ అని, పొద్దు నుంచి హిట్ చేస్తానే ఉంది క్వశ్చన్. నిజంగా నాకేం నచ్చుంటే ఏ ఆడియన్ నన్ను ఓడియన్ అంటాడు అన్నారు కూడా. ఎందుకంటే ఆడియన్స్ మిమ్మల్ని పంపించలేదు, హౌస్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించారు. లేదు, వాళ్ళు తప్పు కదా, నాదే. కోరిక మీది కావచ్చు, కానీ పంపించింది అయితే హౌస్ మేట్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందంటారా లేదంటారా? కానీ చెయ్యి మంది కాకూడదు అన్నట్టు వాళ్ళది ఏం తప్పలేదండి. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మనకి అసలు ఏ రకమైన సమాచారం లేదు. అంటే మా ఆవిడే నన్ను పో ఎందుకు వచ్చావు అని చెప్పంటది. నేనేదో నీకేదో నిన్ను చూసుకుందామని వస్తే నువ్వు నన్ను తిడతావు ఏంటి స్టేజ్లో అయ్యింది నాకు. అంటే మాకేమనిపించిందంటే ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్లో శేఖర్ భాష కొంచెం లో అయ్యాడు, అది ఎమోషనల్గా కావచ్చు. నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్, ఎందుకు బిగ్ బాస్ ఆడిచిన ఆటల్లో కానీ నా పేరు రాలేదు. తర్వాత ఏదో మొక్కుబడిగా ఒక ట్రూత్ ఆర్ డేర్ ఆడిచ్చి దాంట్లో ఏదో నామకే వాస్తే మీరు తీసుకున్న గొత్తులో మీరే పడ్డారు ట్రూత్ ఆర్ డేర్లో. బట్ ఆపర్చునిటీ ఇవ్వకపోవడం ఒకటి, ఇంకొకటి నేను నిజంగానే చాలా జోకులు జరిగినాయి, చాలా మంచి సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి.
అవి కూడా బయటికి రాకపోవడం ఒకటి, ఇవన్నీ కూడా అయి ఉండొచ్చు. ల్యాక్ ఆఫ్ స్క్రీన్ స్పేస్. అది చూడలేదా, పొరపాట, కావాలనా అనేది నాకు డౌట్ అంతే. అంటే ముందు కుట్ర జరిగిందా అని అడిగితే మీరు లేదన్నారు, మరి ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తే కుట్ర జరిగిందేమో అనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. మరి నా బాధ వెళ్ళిపోవడం గురించి కాదు, నేను నిజంగానే ఈ వారం ఉండండి, ఒక 3 వారాలు ఉండండి మీరు, ఈ 3 వారాల తర్వాత మీరు వెళ్ళిపోవాలి అని ముందుగానే డిసైడ్ చేసుకున్నా కూడా ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు నాకు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ, మంచి కంటెంట్ ఇస్తున్నా కదా. అవును, అది యూజ్ చేసుకోకపోతే ఎవరికి ప్రాబ్లం? శేఖర్ భాష డల్గా ఉన్నాడంటే, టీఆర్పీ డిప్ అయితే మన ప్రోగ్రామ్ అయిపోతుంది కదా. సో నాకు తెలిసి అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు, లేకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్కరి మనం లేపుదాం అనేది ఒక స్ట్రాటజీ ఏమన్నా ఉందో కూడా. మరి అలా తీసుకుంటే 14 మందికి 14 వారాలు సరిపోతాయి కదా. అవునా? మరి 1 వీక్ ఒకళ్ళని లేపుకుంటూ పోతే అంతే కదా సార్. మరి 14 వారాలు 14 మంది ఆల్రెడీ ఉన్నారు, మరి అటు కష్టం అయిపోతుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అయితే సమాచారం లేదు ప్రస్తుతానికి. నాకైతే సమాచారం లేదు. ఓకేనా, మీరు మీ టైంని ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి. మళ్ళీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి అంటారు, మళ్ళీ ఇంటర్వ్యూలకు రా అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. అది ఆగితే అదే ఫస్ట్ 2 days మీడియాకి ఇచ్చినా కానీ మిగిలిన తర్వాత 3వ రోజు నుంచి మీరు ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి. ఛాన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మళ్ళీ వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు, మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ జోక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే డైరెక్ట్గా మీకు వచ్చే ఇస్తున్నారు కదా, కట్ చేసి పెట్టండి చాలు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అక్కడ వేస్తేనే జోకా, ఇక్కడ వేస్తే జోక్ కాదా? ఖచ్చితంగా జోకే అవుతుంది. మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం, మీరైతే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం. పాట గుర్తొస్తుంది, అక్కడేస్తే తప్పు కాదా, ఇక్కడేస్తే ఒప్పు కాదా, తప్పు తప్పే అన్నట్టు. అలా జోక్ ఎక్కడైనా అక్కడే. ఇప్పుడు శేఖర్ భాష తెలిసాడు కాబట్టి మీరు జస్ట్ ఫాలో అయితే వస్తూ ఉంటాయి అలా. అంతే, ఖచ్చితంగా అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. మాకైతే సమయాన్ని ఇచ్చి అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మా కోసం ప్రత్యేకంగా కొన్ని జోకులు కూడా చెప్పారు. పువ్వులు పూయిస్తూ ఉంటాం. అయితే వెళ్తూ మీకు చెప్తాను, ఇది బిగ్ బాస్ ఇచ్చారో లేదో కూడా తెలియదు. అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఆ స్విమ్మింగ్ పూల్ కరెక్ట్గా ఆపోజిట్ మీరు చూస్తూ ఉంటారు కదా, అక్కడ ఓల్డ్ అని ఫ్లవర్స్ ఇట్లా పెట్టుకుంటారు, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. అయితే అది మామూలు ఫేక్ ఫ్లవర్స్, ఒరిజినల్ కాదు. అయితే వచ్చిన కొత్తలో 2nd వీక్లోనే ఇప్పుడు అందరిని పిలిచి మన విష్ణుని పిలిచి అడిగా, విష్ణునే టార్చర్ విష్ణుకే అనమాట, నన్ను నామినేట్ చేసింది కదా, నామినేట్ చేస్తే ఇంకోసారి ప్రతిసారి చూడు విష్ణు అన్ని పూలు ఉన్నాయి కదా, నీకు ఏ పువ్వు ఇష్టం దాంట్లో అంటే ఏదో ఎల్లో కలర్ ఏదో. సరే కలర్ చెప్పావు, బట్ అన్ని పూల్లోకి అతిపెద్ద పూలు ఏది అంటే చూసి అది కదా, కాదు ఇంకోటి చెప్పండి, ఇది కదా, కాదు, ఈ అన్ని పూల్లోకి అతిపెద్ద పూలు స్విమ్మింగ్ పూల్ అన్నారు. పూల్ ముందు నుంచి కొన్నాళ్ళు ఆగిన తర్వాత దాంట్లోనే దూకేసింది టాస్క్. అంతే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. చూసారు కదా, బిగ్ బాస్కి సంబంధించి శేఖర్ భాష అన్న మరి మళ్ళీ హౌస్లోకి వస్తారా లేరో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదని చెప్పారు. రావాలని అయితే మనమైతే కోరుకుందాము. మీరు కూడా కోరుకుంటే మాత్రం మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.